అంత మంచిదేనా? సో చీర పట్టుకుంటుంది. ఏందనుకుంటారు, ఇల్లు చూపించినామని తెలిసిపోయినట్టుంది కదా. ఎస్, మా అత్తగారి ఇల్లు చూపించబోతుంది. మా అత్తగారి ఇల్లు మా ఇల్లు ఒకటే కదా. సో ఎప్పటికన్నా అడుగుతున్నాను మా ఇల్లు అని. మా ఇల్లు కన్నా ముందు మా అత్తగారి ఇల్లు చూపిద్దామని వచ్చిన. సో ఇదే నాగంపేటలో మాకున్న ఒక మంచి ఇల్లు. మొత్తం మంచిగా చెట్లు పెట్టుకొని పూలు ఇచ్చే చెట్లు ఆడొక గీడొక మెట్టేసింది. కలర్లు చూసి భయపడద్దు, ఓకేనా? పూలు ఇష్టం ఉన్నట్టు అది భయపడద్దు. ఇది నా బుద్ధి కాదు. ఎందుకండి ఒకటి గేట్ దిద్దా ఎందుకు రెండు చూడండి. ఊర్లలో చెట్లు ఎట్లుంటాయో అదేదో మందు డబ్బానే ఉంటుంది. ఆ డబ్బాలో ఇచ్చి ఖాళీగా నల్ల కొంచెం మట్టి పోసి చెట్టు పెట్టేసింది కథ. ఎడి చూడు ఈ బేషన్లో పెట్టిర్రు. ఇట్లా మా మామ సైకిల్ మేము ఒక కుక్కను తెచ్చుకుంటారు కదా, దానికోసం పాపం అన్నం పెట్టిపోయాడు. అది అయిపోయింది. ఇది మనీ ప్లాంట్ పైసలు వచ్చేసి అది కూడా మాదే, కాకపోతే తొలక కిరాయికి ఇచ్చేసాడు. సో హైదరాబాద్ ఇళ్ళల్లో వాషింగ్ ఏరియాలు కిచెన్ వెనకాల ఉన్నప్పుడు ఇక్కడ ఊళ్ళలోనైతే బయటనే ఉంటాయి కదా. అందులో నీళ్ళు వస్తే ఈ కొండీలో మట్టి పెట్టుకుంటాం. ఈయన గిన్నెలు నొక్కున్నాడు, బట్టలు ఉతుకున్నాడు, ఆడ కట్టెల పొయ్యి మీద మంచిగా నీళ్ళు తాగవచ్చుకుంటాం. ఈయనే బొగ్గుతో మంచిగా వాళ్ళు కూడా నమ్ముకుంటారు మా ఊళ్ళో. నేను కూడా నమ్ముకున్నాను చిన్న ఉన్నప్పుడు. చూడరు మా చెట్లు ఎట్లున్నాయి మంచిగా. బాటిళ్ళల్లో అన్నీ బుచ్చి చెట్లు పెట్టిరు. ఇక్కడున్న మెయింటైన్ చేస్తారు, మనకేం సంబంధం ఉండదు. ఒకటి కిరాయికి ఇచ్చేసాం. అన్నీ మా అత్తమ్మలో చూసుకుంటారు మంచిగా. స్టార్టింగ్లో లోపల కలర్లు, పిఓపి, లైట్లు, వుడ్ అవి మాత్రం మనం చూసుకున్నాం. సోకులు మనం చూసుకున్నాం. ఇప్పుడు మామూలు కలర్లు మిగిలిపోతే మెట్లకు కూడా నాకు తిరుగుతా వాడికి ఏమవుతుంది. ఇది తెలుసా జోరబంత డోర్ మ్యాట్. మాకు ఇదే మాకు డోర్ మ్యాట్. ఇది చిన్న చెప్పుల స్టాండ్. ఏడ పడతాడు మా ఇళ్ళలో అట్లే ఉంటాయి. ఇదే ఎంట్రెన్స్. ఇదే ఇల్లు రండి లోపలికి. మెయిన్ ఎంట్రెన్స్. లోపల మాత్రం మంచి సిటీ డోర్ మ్యాట్ వేసుకున్నాం. సిటీ సోఫా. ఇంట్లో మన సామాన్ మస్తున్నా చూపిస్తారండి. ఇది కూర్చున్నా కదా, లోపలికి రండి ఫస్ట్ అయితే. ఈ సోఫా, ఈ టీపై హైదరాబాద్లో మన ఇంట్లో ఫస్ట్ ఉండేవి అనమాట. మనం కొత్త ఇంట్లోకి రాకన్నా ముందు ఆడుండేవి. సో నేను ఫస్ట్ కొనుక్కున్న వస్తువులన్నీ ఇన్నే ఉన్నాయి సగం. ఇంకా ఏం చేస్తారు, రెండు పెట్టుకోలేం కాబట్టి ఇక్కడ కూడా కావాలి కాబట్టి ఇది నా ఇల్లు అది నా ఇల్లు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ స్టిక్కర్లు నేనే అంటేసిన. రాధాకృష్ణుడు మంచిగా ఉన్నాడా, పొట్టి తీసిన మా ఆయన జాతర చేస్తున్నావు. అందుకే హైదరాబాద్లో ఒక్క స్టిక్కర్ అతకని వెళ్ళాడు. ఆ కళాఖండం మనది. చేతితో రాదు కాబట్టి ఎట్లన్నా స్టిక్కర్లు పెట్టి అతక పెట్టినాం. వెంకటేశ్వర స్వామి. ఇది హాలు, బుచ్చి హాల్ ఉంటుంది. ఈ రెండు సోఫాలు. ఈ వెంకటేశ్వర స్వామి నాకు బిత్తడి సత్తని ఇచ్చిండు. మేము ఇంట్లోకి పోయినప్పుడు పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చాడు. నెక్స్ట్ ఇక మా వాళ్ళ పేస్టులు గీస్టులు అన్నీ నేనే ఉంటాయి. సరపు డబ్బా, కూరగాయలు చూడు. ఫ్రిడ్జ్ ఉన్నా కానీ మా అత్తమ్మ ఇట్లా బయట పెట్టుకునేది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సోఫా అనుకోలేము మేము. సోఫా లేదు కాబట్టి కూర్చున్నందుకు ఏదైనా కావాలో సోఫా ఇస్తే జాగా చిన్నగా అయిపోతుందని వద్దనుకున్నాం. కాకపోతే ఇక రోజు అచ్చుడికి పోవుడికి కింద ఊసుడికి ఇబ్బంది అయ్యి సరే మేము కొత్తగా కొనుక్కున్నామని ఇక్కడ తీసుకొచ్చేసేసినాం. అంటే భయపడుతుంది చెప్పాలంటే. అన్నీ పెయింట్ డబ్బాలు, నీటి డబ్బాలు మిగిలిపోయినాయి. ఫుడ్ వరకు కలర్ అని మన సెలెక్షన్ అనమాట. మన సెలెక్షన్ అంటే మా ఆయన కూడా ఉంది, అది కాదు. సో ఇది అవన్నీ చిన్న దేవుళ్ళ ఫోటోలు. ఇది చూడరు ఎట్లున్నారు, లడ్డూలు ఉన్నారు ఒక్కొక్కరు. నేను 60 కిలోలు, మా ఆయన 100 కిలోలు ఉన్నాడు. జమాన్లది ఇది. ఇది నా ఫ్రిడ్జ్. ఎన్నేళ్ళు 4 ఇయర్స్ నాతో ఉంది. మొన్న దండాజన నాకు కొత్త ఫ్రిడ్జ్ కొనిచ్చేదాకా ఇదే. ఫస్ట్ ఈఎంఐ పెట్టి కొనుక్కున్నా రిలయన్స్లో. వాషింగ్ మిషన్, టీవీ, ఫ్రిడ్జ్ 3 ఒకటేసారి కట్టుకున్నా. నెలకి ఎంతనో ఈఎంఐ పడుతుండే. ఖాళీ ఇవన్నీ నేనే వేసి పంపించిన ఆ డోర్ మ్యాట్లు. మొత్తం గ్రేట్, నీట్ ఉంచుకుంటుంది నిజంగా. ఇదే నా టీవీ. టీవీకి అంతా తుప్పు పట్టిందే. ఇటు నేనంతా చిన్న ఫోటోలు గిన అవన్నీ ఉన్నాయి. అన్నీ ఏమంటారు, ఏనుగులు, షోపీసులు చిన్న ఏ ఇడ్స్ పెట్టకుండా అన్నీ పెట్టేసుకుంటారు. ఇట్లా
ఇది కిచెన్. ఇల్లు ఒక్కటే. మేము హైదరాబాద్లో ఉండి ఈ కలర్ కావాలా, ఈ డిజైన్ కావాలా అని చెప్తే ఫోటోలు చూపించినప్పుడు మంచిగానే ఉండే. ఇది వచ్చేసే వరకు ఈ కలర్ బొంబాయి అయిపోయింది. బయట ఏమంటారు ఇల్లు కలర్ కూడా మేము లైట్ చెప్తే వాడు డార్క్ తీసుకున్నాడు. మేము ఇంట్లో బేబీ పింక్ చెప్తే ఎంత డార్క్ పింక్ తీసుకున్నాడు. నచ్చలేదు కానీ ఏం చేయలేం కదా. ఇంట్లోనే దేవుడు మాకు పలికాయ చూడు ఎట్లయినా వచ్చిందో. ఉల్లిగడ్డ ఎంత కిచెన్ సామాన్, గిన్నెలు, బొగన్లు, పచ్చడి డబ్బాలు, బాసన జాలి, బియ్యం సంచులు, చిన్న సింకు, హ్యాండ్ శానిటైజర్, శానిటైజర్ హ్యాండ్ వాష్. ఇదే ఇది డబుల్ బెడ్రూమే. ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మెయిన్ బెడ్రూమ్. ఇక్కడ ఎక్కువ ఉన్నాం కాబట్టి కబోర్డ్లు వేయించుకోకుండా వచ్చినప్పుడు పెట్టుకునేందుకు కావాలి కాబట్టి రెండు జస్ట్ ఇక్కడ 2 డోర్లు పెట్టాము. అన్నీ ఒక రోజు కోసం మేము ఆడబెట్టి ఇక్కడ తీసాను. తోపుకెళ్ళలేదు. సూట్ కేసు ఇప్పాలా, వేసుకోవాలా, అవసరం కాగానే అలా పడేయాలా, కొడవాలా. ఇంట్లో బెడ్ మామూలుగా ఉడ్డుతో చేయించుకుంటారు. సో మేమేం చేసినామంటే కింద మాకు స్టోరేజ్ కావాలి, అది ఎప్పటికీ ఉండాలా, ఎవరు జరపదు కాబట్టి మేము దీన్ని సిమెంట్తో కట్టించి దాని మీద ఈ షీట్ అతక పెట్టించినాం. ఒక చెక్క వేపించి బెడ్ లాగా చేయించినాం. ఇదంతా స్టోరేజ్. ఇట్లా దీనికి కరెక్ట్ కొలతలు తీసుకొని బెడ్ కుట్టించుకొని బెడ్ వేయించేసినాం. ఆడప్పుడు సోఫాలు లేకుండా ముందు ఈ చైర్లు ఉండేవి. ఇప్పుడు సోఫా వచ్చినాక ఇవి 2 పెద్దగా అయిపోయినాయి. బయట ఎప్పుడన్నా వేసుకొని కూర్చునేందుకు అయితే మనకు వస్తున్నాయి మంచిగా. ఇది బాత్రూమ్, బుచ్చి బాత్రూమ్. మేము డ్రెస్సింగ్ టేబుల్ కూడా అట్లనే చేయించేసుకున్నాం. గోడకి అద్దం ఫిట్ చేయించేసి చిన్న బాక్స్ పెట్టించేసినాం అంతే. ఇది మరు చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం. నైట్లు తర్వాత ఇది మా అత్తమ్మలది, మా మామూలది. కానీ వీళ్ళు ఎక్కువ ఉంటారు. దీన్ని ఒక స్టోర్ రూమ్ లెక్క చేసేసుకున్నారు. అది హాల్లో అంటుండే అలవాటు ఉంటుంది ఊర్లలో ఉన్న వాళ్ళకి మస్తు మందికి. మనగాంగా బెడ్రూము, హాలు, కిచెన్ సెపరేట్. కానీ వాళ్ళు ఏడెక్క మెదిలితే అదే వాళ్ళ ఇల్లు అంతే. అది చిన్న ఒక రూమ్లో అయినా ఉంటారు, పెద్ద రూమ్లో అయినా ఉంటారు. సో 2 రూమ్లు ఉన్నాయి. అది పక్కన వాళ్ళకి కిరాయడం వల్ల దాన్ని స్టోరు ఇల్లు లాగా చేసుకోలేకపోతే మిగిలిన సామాన్ అంతా మేమందరం వ్యవసాయం చేసుకుంటాం. మేమందరం అంటే మేము కదలి, మా అత్తమ్మ, మా మామ, మా అన్నలు అందరు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి అందరి ఇళ్ళల్లో ఇది కామన్. ఇది నులక మంచం. నవరా నులకనా? నవర. నులక అంటే ఇక తాడు ఉంటుంది కదా, ఇది నవర మంచం. ఎండాకాలం రాగానే ఇది బయట వేయాలా, ఇది ఇప్పియాలా, కొత్త జుట్టు పియాలా. ఈడ కూడా అంతే 2 కబోర్డ్లు పెట్టించేసిన. సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ యాజిటీస్. ఇవి సంచులు, బియ్యం సంచులు. మేము వచ్చినప్పుడల్లా ఒకటి హైదరాబాద్కి పట్టుకొని వస్తాం. ఎర్రశివరండి పుడితే. బాత్రూమ్ అయితే మా వాళ్ళు యూజ్ చేస్తలేరు. కొత్తగా ఉండొచ్చు, దాన్ని అయితే మొత్తం స్టోర్ రూమ్ చేసేసారు. బయట బాత్రూమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని అలవాటు ఉండదు కదా పాపం. కలర్లు దగ్గరుండి చేయించుకోవాలి. దీనివల్ల తెలిసింది. అందుకోసమే హైదరాబాద్లో వేయించేటప్పుడు 4 రోజులు లేట్గా 10 రోజులు లేట్ అయినా సరే ఆ కలర్ వచ్చేదాకా వేయించలేము. మా కాడికించి చూసేటప్పుడేమో అవేమో లైట్ కలర్ల లెక్కనే కనిపించినాయి. ఇలా చేసి చూస్తేనేమో మొత్తం డార్క్ అయిపోయినాయి. అది బయట కూడా మా దాబా చూపిస్తారండి. ఇది మంచిగా కామన్ బాత్రూమ్. కిరాయికున్న వాళ్ళకి బాత్రూమ్ కావాలి కదా, ఇదన్నమాట. ఇది బాత్రూమ్. దీన్ని వాడకుండా ఇట్లా చేసేసారు. మళ్ళీ అన్ని సంచులు, గమేళలు, పారలు, బేషన్లు, మందు సంచులు ఇవే కానొస్తాయి. ఉచ్చి రోలు. ఇక మళ్ళీ గంప చూసిగా చీపిరి. ఈడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు అనుకుని. అన్నం పెట్టినా పోరా నాని. పో బుజ్జిలో పో. మా అమ్మ దింపో. ఇది దాబా. మా వాళ్ళు ఇడే వెంటేసినట్టున్నారు. వేటి తొగర్లే కదా. అబ్బా తోగర పప్పు వీడితోనే అవుతుంది. తొగర్లు అంటే అందరికి అర్థం కాదు. కందిపప్పు అంటారు కదా, నిజామాబాద్ వాళ్ళం తొగర పప్పే అంటాం. ఈ అయ్యే తొగర్లు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఉడకబెట్టుకొని ఉప్పేసుకొని ఉడకబెట్టుకొని తింటూ ఉంటుంది నా సామిరంగా. సూపర్ ఉంటుంది. ఇక్కడ గనియా బీర్ సీసాలు ఉన్నాయి. ఎవరే కంగా అంత లేదు, నువ్వు లేనే లేవు. ఇక్కడ మనం అంతా డాబాలు ఉంటుంది. సిట్టింగ్. ఇది డాబా.
ఇటు పక్క నుంచి మొత్తం మా నాగంపేట ఒక రౌండ్ పేరు దుమ్ముగట్టాల కొత్తగా కట్టుకుంటుంది. అదే ఇంకో 2 పోర్షన్లు కట్టుకుంటున్నట్టున్నారు. సేమ్ కట్టింది. ఇది నాగంపేటలో మా అత్తగారి ఇల్లు. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు, బెల్ ఐకాన్ కొట్టడం కూడా అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కొత్త సంవత్సరంలో భాగంగా ఏడున్నామంటే రిలయన్స్ డిజిటల్ పంచాయతీ ఏం కానీ ఆడ బేరం బేరం ఆడితే నడవదు. ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి. ఫిక్స్డ్ నేను ఆడ కుమార్ పెట్టమండి పెద్ద బేరం ఆడతాడు, మేము కొనుక్కుంటాం. చాలా ఫ్రిడ్జ్ చూద్దామా ఫస్ట్? మీరు చూడండి, నేను వీడియో తీస్తాను. ఇలా మీకు ఏమంటారు సినిమాటోగ్రాఫర్ చూపిస్తాను. రెడీ.